సమ్మర్ స్పెషల్ మాగాయ పచ్చడి ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మాగాయ పచ్చడి, పచ్చి మాగాయ పచ్చడి పట్టామన్నమాట. దీనికి ఎట్లా కొలత తీసుకున్నాము ఏంటి అన్నది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ సీతాలాక్స్ ట్రెండీ. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మా ఇంట్లో మామిడి చెట్టుకి ఒకటే గుత్తికి 12 కాయలు కాసినాయి అనమాట. అవి కోసేసాం, పొద్దున్నే ఇట్లా క్లీన్ చేసేసాం నీట్గా చేసేసి. మాగాయ పచ్చడికి ఏం చేయాలి, మనం మొత్తం తొక్కంతా తీసేసి ముక్కలు ముక్కలుగా కోస్తారు కదా, ఇలాగా పుల్లగా ఉంటే మామిడికాయ బెటర్ అనమాట. ఒక మోస్తారు సైజులో ఉన్నాయి మామిడికాయలు. ఇట్లాగ నిలువుగా ముక్కలుగా కోసేసుకుంటారు. మాగాయ అంటే పచ్చి మాగాయ, ఎండు మాగాయ అని 2 రకాలు పడతారు. ఇలా మామిడికాయలన్నిటిని శుభ్రంగా కడిగేసుకుని తొక్క తీసేసుకుని ఇలాగా పొడవుగా ముక్కలుగా కోసేసి 1 గంట అలాగా ఎండలో పెట్టామన్నమాట. పచ్చి మాగాయ మేము చేసేది. ఎండు మాగాయ అయితే ఉప్పేసి ఊరబెట్టేసి 4 రోజులు ఎండలో పెడతారు. మేము పచ్చి మాగాయ ఒక 12 కాయలు ఉంటే ఇంట్లో ఉన్న చెట్టుకి ఇట్లాగా 2 కేజీలకి అయినాయి అన్నమాట ముక్కలు. 2 కేజీలకి ఎంత కొలతో మీకు ఈ వీడియోలో చెప్తాను. ఇట్లాగా పైన ఆరబోసేసాము 1 గంట సేపు. చక్కగా అందులో ఉన్న తడంతా పోతుంది అనమాట. ఎప్పుడైనా సరే పచ్చడికి కొంచెం కూడా తడి తగలకుండా చూసుకుంటే మనకి పచ్చడి అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది అనమాట. ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, వెల్లుల్లిపాయలు, మెంతిపిండి, ఆవు పిండి, కారం, ఉప్పు, ఇవన్నీ. ఇందులోకి మనం వెల్లుల్లిపాయలు ఇలా కచ్చాపచ్చాగా కొట్టుకుని వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. మామిడికాయ ముక్కలు ఎండిపోయేలోపు మనం ఈ మిశ్రమాన్ని అంతా రెడీ చేసి పెట్టుకోవాలి. ఆవు పిండి, కారం, ఉప్పు ఈ 3టిని కలిపి పెట్టేసుకుంటే ఆ మిశ్రమం అనేది 4 రోజులు కూడా రెడీగా బాగుంటుంది అనమాట. మనం పచ్చడి కలుపుకోవడానికి ఒక 1/2 కిలో ఆవు పిండి, 1/2 కిలో కారం, 100 గ్రాములు ఉప్పు అనేది మీరు చూసుకుని వేసుకోండి. ఈ మిశ్రమం మన ఆవు పిండి కండ్రెక్కకుండా ఉండాలంటే కొంచెం ఉప్పు, ఆవు పిండి కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. కారం పెట్టేసుకుంటే మనకి ఫ్రెష్గా ఒక 4 రోజులు నిలవ ఉంటుంది ఈ మిశ్రమం అనేది. 1/2 కిలో ఆవు పిండి, 1/2 కిలో కారం, 100 గ్రాములు ఉప్పు, వెల్లుల్లిపాయలు ఒక 1/2 కిలో, మెంతిపిండి ఒక 50 గ్రాములు అట్లా వేసామన్నమాట. ఇట్లా ఎండలోంచి తీసుకొచ్చేసి ఆ మిశ్రమాన్ని అంతా రెడీగా పెట్టుకున్నామన్నీ. అన్నీ పెట్టేసుకుని మనం కొలుస్తున్నారు ముక్కలు ఎంత అయిందంటే, ఆ తవ్వ వచ్చేసి 1/2 కిలో అనమాట. 4 దవ్వలు అయిందంటే 2 కేజీల ముక్కలు అనమాట. లైన్ బ్రాండ్ వేరుశనగ నూనె వాడుతున్నాము. ముందుగా ఆ ముక్కల్ని నూనెలో తడిపేసుకోవాలి. బాగా తడిపేసుకుని తర్వాత ఈ మిశ్రమాన్ని అందులో యాడ్ చేసేసేయాలి. ఆవు పిండి, కారం, ఉప్పు, మెంతిపిండి, వెల్లుల్లి రెబ్బలు అన్నీ కలిపేసుకున్న మిశ్రమం అందులో వేసేసి మనం ఒక జాడీలోకి కానీ ప్లాస్టిక్ డబ్బాల్లోకి కానీ తీసి పెట్టేసుకోవాలన్నమాట. అదిగోండి మిశ్రమం అంతా అందులో వేసేసారు. మెంతిపిండి వేస్తున్నారు. 1/2 కిలో ఆవు పిండి, 1/2 కిలో కారం, 100 గ్రాములు ఉప్పు. మీరు ఉప్పు మాత్రం చూసి వేసుకోండి. తక్కువైనా పర్వాలేదు, కానీ ఎక్కువైతే మాత్రం పాడైపోతుంది పచ్చడి. కాబట్టి ఉప్పు అనేది చూసుకుని వేసుకోండి. అది చూసుకుని వేసుకోవచ్చు. మనం 3వ రోజు మళ్ళీ కలుపుకునేటప్పుడు కారం కానీ ఉప్పు కానీ ఈ మిశ్రమం మళ్ళీ కలుపుకొని నూనె వేసుకుంటే సంవత్సరం పాటు నిలవ ఉంటుంది అన్నమాట. పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది మాగాయ పచ్చడి. చలికాలంలో వేసుకుని తింటే దీని యొక్క టేస్ట్ అప్పుడు తెలుస్తుంది అనమాట మనకి. మీరు సమ్మర్లో ఏ పచ్చళ్ళు పట్టారు, ఇదిగోండి ఇట్లాగా ఆ మిశ్రమం మొత్తం అందులో కలిపేసుకుని ఆయిల్ వేసేసి, దానికి తగినట్టు ఆయిల్ వేసేసి ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ జాడీలోకి కానీ తీసుకుంటే సంవత్సరం పాటు పచ్చడి అట్లానే ఉంటుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది. తొక్క ఉన్న పచ్చడి కన్నా కూడా తొక్క తీసేసిన పచ్చడి బాగా టేస్ట్గా ఉంటుంది అనమాట. పులుపు బాగా ఇష్టపడి తినే వాళ్ళకి మాగాయ పచ్చడి ది బెస్ట్ అని చెప్పచ్చు. ముందు ఆయిల్లో డిప్ చేశారు, తర్వాత కూడా దానికి తగ్గ ఆయిల్ పోసారు అనమాట. ఆయిల్ ఎంత పోసారు అని అంటారు కదా, ఒక ప్యాకెట్ అయింది. ఒక ప్యాకెట్. తర్వాత ఒక 3వ రోజు ఒక 50 to 100 గ్రాముల పైన ఆయిల్ పోసారనమాట. తాలింపు వేస్తామని చెప్పాను కదా, తాలింపు వేస్తారు. ఒక్కొక్కరు తాలింపు కూడా వేసుకోరు. తాలింపు వేస్తున్నారు ఇప్పుడు అందరూ. ఆ తాలింపుకి మనం ఆయిల్, ఎండుమిర్చి, ఆవాలు వేసుకుని కొంచెం వెల్లుల్లిపాయలు, ఇట్లాగా మాగాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది.
3 డేస్ తర్వాత తీస్తే చూసారా ఆయిల్ అంతా పైకి తేలి ఎంత కమ్మగా ఎంత ఎర్రగా చక్కగా కనిపిస్తుందో. మాకు కారం సరిపోనట్టు అనిపించింది, అందుకని ఇంకొక 50 to 100 గ్రామ్స్ లోపే వేసామన్నమాట. ఉప్పు అయితే సరిపోయింది, కారం సరిపోలేదు, కొంచెం ఘాటు కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు మనం మూడో రోజు మళ్ళీ కలుపుకునేటప్పుడు. ఉప్పు సరిపోయింది, ఆయిల్ కూడా మనం తాలింపు వేస్తాం కదా ఎట్లాగూ ఆయిల్ అప్పుడు ఇంకా సరిపోతుంది అనమాట. ఒక ప్యాకెట్ ఆయిల్ యూస్ చేసాము తాలింపుకి. ఎంత వేసుకుంటాం మీకు తెలిసిందే కదా. ఎంత బాగుందో చూసారా మాగాయ పచ్చడి. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే అసలు నాన్ వెజ్ ఏం గుర్తొస్తుంది పచ్చళ్ళ ముందు. కమ్మగా చలికాలంలో దీని యొక్క టేస్ట్ తెలుస్తుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సీతా వ్లాగ్స్ ట్రెండీ.